కుంభరాశిలో పుట్టి అంతులేని కష్టాలతో సతమతమవుతూ ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోపల కుమిలిపోతున్న కుంభరాశి వారి కోసమే ఈ వీడియో. మనం జీవిస్తున్న ఈ ప్రపంచంలో ఏది అనుకోకుండా జరగదు. ప్రతిదానికి ఒక లెక్క, ఒక పద్ధతి ఉంటుంది. మన జీవితంలో జరిగే మంచి చెడుల వెనుక గ్రహాల కదలికలు, దేవుడి నిర్ణయం ఖచ్చితంగా ఉంటాయి. ఆకాశంలో కనిపించే గ్రహాలు, నక్షత్రాలు కేవలం వెలుగునిచ్చే చుక్కలు కాదు, అవి మన తలరాతను శాసించే గొప్ప శక్తులు. ఈ నిజాన్ని అర్థం చేసుకోగలిగితే జీవితం ఎంతో బాగుంటుంది. అర్థం చేసుకోలేకపోతే అంతా గందరగోళంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా కుంభరాశిలో పుట్టిన మీ జీవితంలో ఇప్పటి వరకు ఎవరూ చూడని ఒక గొప్ప అద్భుతం జరగబోతుంది. దేవుడు మీకోసం ఒక మంచి భవిష్యత్తును రాశాడు. మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఆ రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మీ జీవితాన్ని కొత్తగా నిలబెట్టే ఆ మంచి సమయం వచ్చేసింది. అందుకే ఇప్పుడు చెప్పబోయే మాటలు దయచేసి కొంచెం శ్రద్ధగా మీ గుండెలపై చేయి వేసుకుని మీ జీవితాన్ని అన్వయించుకుంటూ వినండి. ఎవరితోనూ చెప్పుకోలేని బాధలతో మీరు ఒక సముద్రంలో మునిగిపోతున్నట్లు ఫీల్ అవుతారు. లోపల చెప్పలేనంత తుఫాను రేగుతున్నా పైకి మాత్రం నవ్వుతూ బతకటం అలవాటైపోయిందా? అలాంటప్పుడు ఎక్కడి నుంచో ఒక చిన్న వెలుగు రేఖలా ఆశ కనిపిస్తుంది. ఆ క్షణంలో మనసు ఒక్కసారిగా తేలికపడి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏంటది? ఈ ఫీలింగ్ ఎక్కడిది? ఎవరో నన్ను ప్రేమగా తాకినట్టు అనిపిస్తుంది. నా కన్నీళ్లు తుడుస్తున్న చేయి ఎవరిది అని మీకు మీరే చాలాసార్లు ప్రశ్నించుకుని ఉంటారు. ఇప్పుడు ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికే సమయం వచ్చింది. ఆ దైవశక్తిని మీరు నేరుగా మీ జీవితంలో చూడబోతున్నారు. మీరు కుంభరాశి వారైతే రాబోయే ఈ కాలాన్ని ఏదో మామూలు సమయంలా కాకుండా దేవుడు మీకు ప్రత్యేకంగా ఇచ్చిన ఒక గొప్ప అవకాశంగా చూడండి. మీ కంటికి కనిపించని ఒక దైవశక్తి ఎప్పుడూ మీతోనే ఉంటుంది. మీ వెంటే నడుస్తుంది. మిమ్మల్ని కంటి రెప్పలా కాపాడుతుంది. మీరు పిలవకపోయినా సరే ఆ శక్తి మీ ఇంటి తలుపు తట్టబోతుంది. మీరు అడగకపోయినా మీకు వరాలు ఇవ్వబోతుంది. ఎందుకంటే మీరు కిందటి జన్మలో చేసుకున్న పుణ్యం ఈ జన్మలో ఎవరికీ తెలియకుండా మీరు చేసిన మంచి పనులు, మీరు మాట్లాడిన నిజాయితీ మాటలు, ఇవన్నీ కలిసి ఒక రక్షణ కవచంలా మారి మిమ్మల్ని కాపాడడానికి వస్తున్నాయి. అందుకే ఈ మధ్య మీకు జరుగుతున్న కొన్ని వింత సంఘటనలు, అనుకోకుండా వస్తున్న అదృష్టాలు, ఇవన్నీ కూడా ఆ దైవం పంపిస్తున్న సంకేతాలే. ఈ మధ్యకాలంలో మీరు పెద్ద ప్రమాదం నుంచి వెంట్రుక వాసులో తప్పించుకున్నారా? లేదా జరగాల్సిన నష్టం చివరి నిమిషంలో ఆగిపోయిందా? ఇవన్నీ ఆ తల్లి కరుణ వల్లే సాధ్యమయ్యాయి. కుంభరాశిలో పుట్టడమే ఒక వరం. మీ ఆలోచించే విధానం అందరికంటే భిన్నంగా 10 అడుగులు ముందుంటుంది. మీరు ఎక్కువగా మనుషుల గురించి, సమాజం గురించి ఆలోచిస్తారు. కుంభం అంటే నీళ్లతో నిండిన కుండ. ఆ కుండలోంచి నీళ్లను లోకం మంచి కోసం ధారగా పోసే వ్యక్తి మీ రాశికి గుర్తు. అంటే మీ దగ్గర ఉన్న తెలివిని, శక్తిని, డబ్బును 10 మంది మంచి కోసం వాడాలనే ఆలోచన మీ రక్తంలోనే ఉంటుంది. మీకు కులం, మతం, ప్రాంతం లాంటి చిన్న చిన్న భేదాలు ఉండవు. మనుషులందరూ ఒక్కటే అని మీరు బలంగా నమ్ముతారు. అందుకే మీ ఫ్రెండ్స్ లిస్టులో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మరి ఇంత మంచి మనసున్న మీకు గత 2-3 సంవత్సరాలుగా జీవితం ఎందుకింత నరకంగా మారింది? మీరు ఏ పని మొదలుపెట్టిన అడ్డంకులు ఎందుకు వస్తున్నాయి? దీనికి ముఖ్య కారణం మీ రాశికి అధిపతి అయిన శనిదేవుడు మీకు ఒక పెద్ద పరీక్ష పెట్టడమే. దీన్నే జ్యోతిష్యంలో ఏలినాటి శని లేదా జన్మ శని అంటారు. శనిదేవుడు ప్రస్తుతం మీ రాశిలోనే ఉండి మిమ్మల్ని అన్ని రకాలుగా పరీక్షిస్తున్నాడు. కానీ ఆయన మీ శత్రువు కాదు. ఆయన ఒక కఠినమైన టీచర్ లాంటివాడు. ఒక వజ్రం మెరవాలంటే దాన్ని కష్టపడి సానబెట్టాలి కదా. ఒక బంగారం నగగా మారాలంటే దాన్ని నిప్పులో కాల్చాలి కదా. అలాగే శనిదేవుడు కూడా మిమ్మల్ని మరింత స్ట్రాంగ్గా, జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా తట్టుకునేలా తయారు చేయడానికే ఈ పరీక్షలు పెడుతున్నాడు. ఈ పరీక్షలు ఎందుకు అవసరం అంటే ఈ కష్టాల ద్వారానే మీకు జీవితం విలువ తెలుస్తుంది. డబ్బును కోల్పోవడం వల్ల డబ్బును ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో, ఎవరికి ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో నేర్చుకుంటారు. స్నేహితులు, బంధువులు మోసం చేయడం వల్ల మన వాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో ఎదురైన అడ్డంకులు మిమ్మల్ని ఇంకాస్త కష్టపడి పనిచేసేలా, కొత్త విషయాలు నేర్చుకునేలా చేస్తాయి. కష్టాలనే పాఠాలు మిమ్మల్ని ఒక పరిపూర్ణమైన, శక్తివంతమైన వ్యక్తిగా మారుస్తాయి. ఈ సమయంలో మీరు మానసికంగా చాలా నరకం అనుభవిస్తారు. ఎప్పుడూ లేని ఒక తెలియని భయం, టెన్షన్, ఒంటరితనం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. 10 మందిలో ఉన్నా కూడా ఎవరూ లేని అనాథలా అనిపిస్తుంది. మీ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఒకవేళ చెప్పినా ఎవరు అర్థం చేసుకోరనే నిరాశ మిమ్మల్ని కుంగదీస్తుంది. రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టదు. పదే పదే పాత గాయాలు గుర్తొచ్చి భవిష్యత్తు ఏమవుతుందనే గుండె దడదడలాడుతుంది. మీరు ఎంతో నమ్మిన స్నేహితులే మీ వెనుక గోతులు తీసి ఉంటారు. అవసరానికి నేనున్నానని చెప్పిన బంధువులే మీకు కష్టం వచ్చినప్పుడు ముఖం చాటేసి ఉంటారు. డబ్బు విషయంలో దారుణంగా మోసపోయి ఉంటారు. మీరు మంచి మనసుతో అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాక మిమ్మల్ని మానసికంగా ఇంకా కృంగదీసి ఉంటుంది. ఈ అనుభవాలన్నీ అసలు ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మాలి అనే ఒక విరక్తిని మీలో పుట్టించి ఉంటాయి. కానీ గుర్తుంచుకోండి, ఇది శనిదేవుడు మీకు నేర్పిస్తున్న ఒక విలువైన పాఠం. ఎవరిని నమ్మాలో,
ఎవరితో ఎంతవరకు ఉండాలో ఈ కష్టాలే మీకు నేర్పిస్తాయి. ఇన్ని కష్టాలు పడ్డారు కదా, మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు ఇప్పుడు ఒక అర్థం దొరకబోతుంది. ఆ కన్నీళ్లు మీరు తెలియక చేసిన పాపాలను కడిగేశాయి. మీరు పడిన ప్రతి బాధ మీ ఆత్మను శుభ్రం చేసింది. కాబట్టి ఇకపై గతాన్ని తలుచుకుని ఏడటం ఆపండి. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళను, బాధ పెట్టిన వాళ్ళను మనస్ఫూర్తిగా క్షమించేయండి. వాళ్ళ కోసం కాదు, మీ మనశ్శాంతి కోసం వాళ్ళని క్షమించి మీ జీవితం అనే పుస్తకంలోంచి ఆ చెడ్డ పేజీలను చించి అవతల పడేయండి. ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త బంగారు పేజీ తెరవాల్సిన సమయం వచ్చింది. ఈ మధ్యకాలంలో మీ ఇంట్లో కొన్ని మార్పులను మీరే గమనించి ఉంటారు. అనవసరంగా వచ్చే గొడవలు, చిరాకులు తగ్గిపోయి ఇల్లు ప్రశాంతంగా అనిపిస్తుందా? ఇంట్లో ఏ పూలు లేకపోయినా అప్పుడప్పుడు మంచి సువాసన వస్తున్నట్లు అనిపిస్తుందా? నిజానికి ఆ అమ్మవారి దయ మీ ఇంట్లో ఎప్పటి నుంచో ఉంది. కానీ మీకున్న టెన్షన్లో, ప్రాబ్లమ్స్లో మీరు ఆ శక్తిని గుర్తించలేకపోతున్నారు. ఆ దేవత మరెవరో కాదు, సాక్షాత్తు దుర్గమ్మ తల్లి. ఆ జగన్మాత, ఆదిపరాశక్తి మీ కష్టాలు తీర్చడానికి మీ ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆ తల్లి మీ ఇంట్లో ఉందని చెప్పడానికి కొన్ని సంకేతాలు ఇవి. కారణం లేకుండానే మనసులో ధైర్యం, ఆశ కలుగుతాయి. ఎన్నో ఏళ్లుగా దేవుడికి దూరంగా ఉన్నవారు కూడా మళ్ళీ పూజలు చేయాలనిపిస్తుంది. సూర్యోదయాన్ని చూసినా, మంచి పాట విన్నా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. అర్ధరాత్రి వేళలో ఎక్కడి నుంచో గంటల శబ్దం లేదా శంఖం ఊదిన శబ్దం వినిపించడం, మీ పూజ గదిలో మీరు వెలిగించిన దీపం గాలి లేకపోయినా సరే ఒక్కసారిగా పెద్దగా ప్రకాశవంతంగా వెలగడం, మీ ఇంట్లోని చిన్నపిల్లలు కారణం లేకుండానే నవ్వడం, సంతోషంగా ప్రశాంతంగా ఉండడం, మీకు తరచుగా దేవుళ్ళు, దేవాలయాలు, పచ్చని చెట్లు, పండ్లతో నిండిన తోటలు కలలోకి రావడం, మీ ఇంట్లో ఎండిపోతున్న మొక్క ఉన్నట్టుండి చిగురించడం, ముఖ్యంగా తులసి మొక్క కలకల్లాడడం, జంతువులు, పక్షులు మీ దగ్గరికి భయం లేకుండా రావడం, మీరు బయటకు వెళ్ళినప్పుడు ఆవు ఎదురుపడటం లేదా పక్షులు కిలకిల రావాలు ఎక్కువగా వినిపించడం, పాత బట్టలు జేబులో అనుకోకుండా డబ్బులు దొరకడం, ఈ సంకేతాలు మీ చుట్టూ కనిపిస్తుంటే భయపడకండి. ఇది మీ పూర్వజన్మ పుణ్యం. ఆ తల్లి మీ ఇంటిని ఒక గుడిగా మార్చడానికి వచ్చింది. మీ జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దడానికి వచ్చింది. ఇప్పుడు ఆ వరాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది. అమ్మవారి అనుగ్రహం కోసం మీరు చేయాల్సిన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ దుర్గామాత ఆశీస్సులు మీకు పూర్తిగా దొరకాలంటే మీరు కొన్ని చిన్న చిన్న పనులు చేయాలి. ఇవి మీ జీవితంలో అద్భుతమైన మార్పును తీసుకొస్తాయి. ప్రతిరోజు దీపారాధన. రోజు ఉదయాన్నే స్నానం చేసి దేవుడి గదిని శుభ్రంగా కడుక్కొని దీపం పెట్టండి. అలాగే సాయంత్రం కూడా తులసికోట ముందు ఒక దీపం వెలిగించండి. దీపం చీకటిని పారద్రోలినట్టు మీ జీవితంలోని కష్టాలను తొలగిస్తుంది. ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. శుక్రవారం ప్రత్యేక పూజ. ప్రతి శుక్రవారం వీలైతే ఒక్క పూట భోజనం మానేసి, అంటే ఉపవాసం ఉండి, దుర్గమ్మ తల్లికి ఎర్రటి పువ్వులతో, ముఖ్యంగా మందార పువ్వులతో పూజ చేయండి. ఎరుపు రంగు శక్తికి, విజయానికి చిహ్నం. ఆ రంగు పువ్వులంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఆవు నెయ్యితో దీపం వెలిగించి పాయసం లేదా పానకం నైవేద్యంగా పెట్టి మీ కష్టాలన్నీ అమ్మవారితో చెప్పుకోండి. మీ కోరికలు నెరవేర్చమని మనస్ఫూర్తిగా అడగండి. మీ జీవితంలో మార్పును మీరే చూస్తారు. శక్తివంతమైన మంత్ర జపం. ప్రతిరోజు ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల మీ చుట్టూ ఒక శక్తి వలయం ఏర్పడుతుంది. ఇది మీ మనసులో ఉన్న అనవసరమైన భయాలను, టెన్షన్లను తీసేసి మీకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ప్రసాదిస్తుంది. కులదేవత ఆరాధన. దుర్గమ్మ తల్లితో పాటు మీ కులదేవతను ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. కులదేవత మీ ఇంటికి, మీ వంశానికి రక్షణ. మీ కులదేవత ఎవరో తెలియకపోతే వెంటనే మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. ఆ ఫోటోను కూడా పూజ గదిలో పెట్టుకుని రోజు దీపం పెట్టండి. నిస్వార్థ సేవ. మీకు తోచినంతలో పేదలకు, ఆకలితో ఉన్నవారికి సహాయం చేయండి. శుక్రవారం లేదా శనివారం రోజున ఎవరికైనా అన్నం పెట్టడం లేదా చిన్న మొత్తంలో దానం చేయడం వల్ల అమ్మవారి కరుణతో పాటు శనిదేవుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ దుర్గమ్మ తల్లి మీ కులదేవత. ఈ రెండు మహాశక్తులు మీకు తోడుగా ఉంటే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు. మీ మీద చెడు దృష్టి పెట్టేవాళ్ళు, మీకు హాని చేయాలనుకునే శత్రువులు మీ దరిదాపులకు కూడా రాలేరు. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. డబ్బుకు సంబంధించిన కష్టాలన్నీ తీరిపోయి ధన ప్రవాహం పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు తగ్గిపోతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మీరు ఎన్ని కోట్లు పెట్టినా కొనలేని మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది. కుటుంబంలో గొడవలు పోయి అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా కలిసిమెలిసి ఉంటారు. కాబట్టి కుంభరాశి మిత్రులారా, మీ కష్టాలన్నీ తీరిపోయే రోజులు వచ్చేసాయి. మీరు ఒంటరి కారు. ఆ జగన్మాత మీకు తోడుగా ఉంటుంది. ఆమెను మనస్ఫూర్తిగా నమ్మి మీ పనులను నిజాయితీగా చేసుకుంటూ ముందుకు సాగండి. మీరు పడిన కష్టాలకు ఇప్పుడు ప్రతిఫలం దక్కబోతుంది. మీ జీవితంలో చీకట్లు పూర్తిగా తొలగిపోయి వెలుగు నిండుతుంది. అంతా మంచి జరుగుతుంది. మీకు, మీ కుటుంబానికి ఆ దుర్గామాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై దుర్గామాత. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.